కానీ నిర్ణయాలు కానీ స్వాగతించారు. మన గతంలో మాట్లాడుకున్నాం కూడా. సో అది ఆ ఇంపాక్ట్తో నిన్న మాట్లాడారు అనుకోవచ్చు మనం. ఈ ప్రపంచంలో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన తర్వాత ఒక్కడు స్పందించాడు, ఆయనే పవన్ కళ్యాణ్. ఈ దేశంలో ఎవరో స్పందించలేదు, ఏ రాజకీయ నాయకుడు స్పందించలేదు. పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి, జైలుకు వచ్చి, ఆయనతో మిలాఖత్ అయి బయటకు వచ్చి పొత్తు ఉంటుంది. ఎన్నికలకు సంవత్సరం ముందు ఆయన ఒక మాట చెప్పాడు, ప్రభుత్వ వ్యతిరేక ఓటును నేను చీలిపోనివ్వను, ఈ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తాను అని చెప్పాడు. దానికి ఆయన కట్టుబడి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉన్నాడు ఆయన. దీన్ని మనం మర్చిపోయి మాట్లాడితే ఎలా కుదురుతుందండి? కానీ టీడీపీ వాళ్ళు కొంతమంది ఆయన వల్ల మేము గెలిచానంటాం తీసుకోలేకపోతున్నారు. అంటే సమవుజ్జిగా గెలిచావు లేకపోతే కూటమి గెలిచింది అన్న కంటే పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీ గెలిచింది అన్నటువంటి వ్యాఖ్యలు కొంతమంది తీసుకోవట్లేదని టాక్ వినిపిస్తుంది. అంటే మీరంటి వాళ్ళు పెద్దవాళ్ళు స్వాగతిస్తున్నా కూడా కొంతమంది నాయకులు స్వాగతించట్లేదు, సోషల్ మీడియా చూస్తున్నారు. సో దాన్ని కొంతవరకు విమర్శలు చేస్తున్నారు, కొంతవరకు సద్విమర్శగా తీసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి కంటే మేధావి, పరిణితి చెందిన నాయకుడు, అనుభవజ్ఞుడైన నాయకుడు, రాజకీయ కొలువులో రాటుదేలిన నాయకుడు ఎవరైనా ఉన్నారండి? ఆయనే కదా ఈ పొత్తుకి సూత్రధారి, పాత్రధారి. ఈ పొత్తు ఉండాలని మొట్టమొదటి నుంచి కోరుకున్నది ఆయనే కదా. బీజేపీతో పొత్తు ఉండాలి, పవన్ గారితో పొత్తు ఉండాలి, పొత్తు ఉంటేనే మనం జగన్మోహన్ రెడ్డిని పడగొడతాం, సర్వశక్తులు కూడగట్టాలి, అన్ని ఆయుధాలు చేపట్టాలి, ఈ రాక్షసుడిని ధనుమాడాలి అనేది చంద్రబాబు నాయుడు గారి వ్యూహంలో ఒక మొట్టమొదటి భాగం కదా అది. మరి ఆయన కంటే మేమంతా మేధావులు తెలుగుదేశం పార్టీలో. ఆయన అడుగుజాడల్లో నడిచేవాళ్ళం, ఆయన ఆజ్ఞ శిరస వహించేవాళ్ళం, ఆయన ఆలోచనే మాకు శిరోధార్యం. మరి ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకున్న పొత్తుని మేము ఎలాగ అపహాస్యం చేస్తాం, మేము ఎలాగా కాదంటాం, అది తప్పు పడతామండి. ఇది ఎంత అభూత కల్పన. ప్రతి 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన ఉంది, బీజేపీ ఉంది. అయితే దేశంలో బీజేపీ పెద్దన్న పాత్ర పోషించినట్టుగా ఏపీలో తెలుగుదేశం పెద్దన్న పాత్ర పోషిస్తుంది. దానికి పవన్ కళ్యాణ్ గారు అంగీకరించారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన చాలాసార్లు ఓపెన్ గా చెప్తున్నాడు అన్నమాట, నాకు చంద్రబాబు నాయుడు గారు ఆదర్శం, ఆయన దగ్గర నేర్చుకుంటున్నాను, నేను స్టూడెంట్ని, నేను ట్రైనీని ఆయన దగ్గర. అలాగే మా లోకేష్ గారు ఏమంటున్నాడు, మాకు పవన్ నాకు అన్నయ్య, పెద్దన్నయ్య, పవన్ అడుగు జాడలో నేను నడుస్తాను ఆయన లోకేష్ గారు అంటున్నాడు. మరి ఇవన్నీ ఎందుకు మర్చిపోతున్నారు? ఎంత అన్యోన్యంగా ఉన్నాం కదా మేము, ఎంత అనుబంధంగా ఉంటున్నాం కదా మేము. కానీ ఒకటి అంటే ఒకటి ఆనంద్ సార్ గారు మొన్న మాట్లాడుతూ కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. దానికి నిన్న బదులు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు. అంటే ఇలాంటి కామెంట్స్ చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంతే కదండి, ఇప్పుడు అధికార మదంతో విర్రబీగిపోయింది వైసీపీ పార్టీ 5 ఏళ్ళు. ఏమన్నా ఆయన వైజాగ్ వెళ్తే లాడ్జీ నుంచి బయటకు రానిచ్చారండి? అర్ధరాత్రి ఆయన రూములు బద్దలు కొట్టి రూమ్ అంతా తనిఖీ చేయలేదా అధికారుల రోజు పోలీసులు? ఆయన ఎందుకు ఇబ్బందులు పెట్టారు పవన్ కళ్యాణ్? లోకేష్ గారిని యువకాలం పాదయాత్ర చేసుకొని ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారు బస్సులు నిద్రపోతున్న అర్ధరాత్రి చుట్టుముట్టు అరెస్ట్ చేశారా? అచ్చెన్నాయుడు గారిని, కొల్లు రవీంద్ర గారిని, దూలుపల్లి నరేంద్ర గారిని, ఉమా గారిని, ఎంతమంది మాజీ మంత్రుల్ని ఇంటి మీద అర్ధరాత్రి దాడి చేసి గేట్లు దూకి, గోడలు దూకి, గదిలోకి వెళ్ళి లాక్కొచ్చి అరెస్ట్ చేయలేదండి? వందలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నరికి చంపేశారు, జైల్లో పెట్టారు, ఊళ్ళోంచి తరిమేశారు, ఆస్తులు లాక్కున్నారు, ఉద్యోగాలు ఓడగొట్టారు, ఎన్ని ప్రమోషన్లు ఇవ్వలేదు, ఎన్ని రకాలుగా ఎన్ని ఇబ్బందులు పెట్టారు, రాష్ట్రాన్ని లూటీ చేశారు, గనులు మింగేశారు, ఇసుక మింగేశారు, మట్టి మింగేశారు, అప్పులు చేసి ఎడాపెడా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు, వ్యవస్థలను చిన్నాభిన్నం చేశారు, కుక్కల జిమ్మును విస్తరణ చేశారు. ఇటువంటి రాష్ట్రాన్ని బాగు చేయడానికే కదండి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేతులు కలిపారు. బీజేపీ తోటి వీళ్ళిద్దరూ వెళ్ళి అక్కడ చేతులు కలిపారు. వీళ్ళిద్దరూ కలిపినా బీజేపీ లేకపోతే కష్టం కదా. బీజేపీ ఉండాలి. మరి బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి తక్కువ శాతం ఓట్లు ఉన్నాయి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి 100% ఓట్లు ఉన్నాయి, తెలుగుదేశానికి ఎక్కువ ఓట్లు ఉన్నాయి. ఈ మేర మేషాలు మేము లెక్కట్టే ఈ కాకి లెక్కలు వేసే పరిస్థితి ఇప్పుడు ఎవరి దగ్గర ఉండదండి. తప్పది, ఆ లెక్కలు తప్పు. రైట్ మీకు
అలా కాదు సార్. కేజీ సరుకు తొయ్యాలంటే అందులో ఒక 50 గ్రామ్స్ 25 గ్రామ్స్ తక్కువ వచ్చిన కేజీ కాదు, గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. ఎస్, లెక్కే అంటారు. లెక్కే కరెక్ట్ గా 1000 గ్రాములు ఉంటేనే కేజీ అవుతుంది. అందులో 25 గ్రాములు తక్కువైనా 5 గ్రాములు తక్కువైనా 10 గ్రాములు తగ్గిన కేజీ అంటారు దాన్ని. లెక్క తప్పుతుంది. అంటే శ్రీకృష్ణుడు తులాభారంలో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి తులసి. అంతే కదండి. ఒకసారి ఆ తులసి దళం ఆ త్రాసులో వేయకపోతే ఇంకా శ్రీకృష్ణుడిని చూసే శక్తి సంపద ఈ సృష్టిలో 14 లోకాల్లో కూడా లేదు కదా, భువన భోంతరాల్లో కూడా లేదు. కాబట్టి అవసరం. పవన్ కళ్యాణ్ గారు కూటమికి ఆయువు పట్టు, బీజేపీ తులసి దళం లాంటిది. రైట్. అదే నేపథ్యంలో ఆయన సనాతన ధర్మాన్ని కూడా ఎన్నుకున్నారు. దానికి ఒక బోర్డు ఏర్పాటు చేయాలి, దానికి ముందుకు పరిస్థితి. పరిణామక్రమం అండి, పరిణామక్రమం. మనిషి